హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ఆన్ పావం పొల్లతత్తు. ఇది ప్రొనౌన్సియేషన్ కొంచెం పలికేకి ఇబ్బందిగా ఉన్న సినిమా మాత్రం సూపర్గా అయితే ఉంది. సో జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతోంది. మూవీకి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది అయితే కనుక తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి. ఫస్ట్ లైక్ బటన్ కొట్టేయండి. అలాగే ఈ మూవీ మీరు చూసి ఉంటే మీ కామెంట్ కూడా మాకు తెలియజేయండి. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఇక రివ్యూలకైతే వెళ్ళిపోదాము. రియోరాజ్, మాల్విక, మనోజ్ ఇద్దరూ కలిసి రెండోసారి జంటగా నటించిన మూవీ అయితే ఆన్ పావం పొల్లతత్తు. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే మూవీ అయితే సూపర్గా ఉంది. సో ఎవరన్నా చూడకపోతే కనుక వెంటనే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఇక ఫుల్ రివ్యూ. ఇక స్టోరీ లైన్లోకి వెళ్తే, మీరు రిలేషన్షిప్లో ఉన్న మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నా లేదా మీకే అర్థం కావాలన్నా ఈ సినిమా మీతో మాట్లాడుతుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కపుల్స్ మధ్య ఈ జనరేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, సో దాన్ని వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది ఒక కామెడీ ఫన్నీ వేలో అలాగే సో ఆలోచింపజేసేలా మూవీ అయితే తీయడం జరిగింది. రియాలిటీకి చాలా దగ్గరగా అయితే తీశారు. సో ప్రజెంట్ జనరేషన్ అయితే కనుక తప్పకుండా ఈ మూవీ అయితే కనుక చూడాలి. సో రియాలిటీకి దగ్గరగా అయితే ఉంటుంది. అలాగే అక్కడక్కడ కామెడీ అనేది కూడా బాగా సెట్ అయ్యింది. సో అందువల్ల అయితే కనుక ఈ మూవీ అనేది మీకు ఎక్కడ బోర్ అనేది అయితే కొట్టదు. పెళ్లిలో వచ్చే చిన్న చిన్న ఈగోలు ఎలా పెద్ద పర్వతాలు అవుతాయో, అలాగే నేనే రైటు, ఇట్స్ మై చాయిస్ మధ్య రిలేషన్షిప్ ఎలా బలహీనపడుతుందో చాలా నిజాయితీగా అయితే చూపించారు. ఇక రియోరాజ్, మాలవిక, మనోజ్ ఇద్దరు కలిసి చాలా రియాలిటీగా అయితే కనుక నటించారు. ఇక స్క్రీన్ మీద వాళ్ళను చూస్తున్నంతసేపు సో రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక లాయర్ సీన్స్ చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే లాయర్ సీన్స్ టామ్ అండ్ జెర్రీ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అంతలోనే సడన్గా మళ్ళీ సంబంధాల మీద లోతైన మాటలు నవ్విస్తూ ఆలోచింపజేస్తూ ఎక్కడ బోరు కొట్టకుండా అయితే కనుక ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది. ఈ కాలంలో ఉన్న రిలేషన్షిప్ ఇష్యూలను ఇంత క్లీన్గా, ఇంత నిజంగా ఎవరిని దూషించకుండా, ఎవరికి తగ్గకుండా చూపించారు. ఇక మగవాళ్ళకు ఎస్పెషల్లీ జెన్జీ బాయ్స్కి ఈ సినిమా ఎంతగానో కనెక్ట్ అవుతుంది. అది చూడగానే మీకు కూడా అయితే అర్థమవుతుంది. సో మేము సరైన మా మాటే ఫైనల్ అనే ఈగోల వల్ల వచ్చే సంబంధ సమస్యలను డైరెక్టర్ చాలా నిజాయితీగా అయితే చూపించారు. సో మూవీ అనేది అయితే కనుక ఓవరాల్గా బాగుంది. సో మీరు కూడా అయితే చూడండి. యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుంది. అలాగే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎలాంటి బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు. సో మీరు మీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. సో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో అయితే కనుక షేర్ చేయండి.